Daily. Taste the Daily. జూబ్లీ హిల్స్ లో గెలిచేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. యూసుఫ్గూడ కోట విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 రౌండ్లలో 42 టేబుల్స్ లో ఓట్లను లెక్కించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా ఇచ్చాయి. మిషన్ చాణక్య కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందంటూ ప్రకటించాయి. ఓటింగ్ శాతంలో తక్కువ మోతాదులో మాత్రమే తేడా ఉండడంతో ఏదైనా జరగొచ్చనే ఉత్కంఠ నెలకొంటోంది. కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలడంతో ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సంబరాలు మొదలుపెట్టారు. కానీ సైలెంట్ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారనే ధీమాతో వారున్నారు. మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల భవితవ్యం తేలనుంది. మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2 ఉప ఎన్నికలు జరిగాయి. మొదటిది కంటోన్మెంట్, రెండోది జూబ్లీహిల్స్. కంటోన్మెంట్ సీటును ఇప్పటికే కాంగ్రెస్ దక్కించుకుంది. జూబ్లీహిల్స్ సీటును సైతం దక్కించుకుని గ్రేటర్లో గట్టిగా పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో గ్రేటర్లో పట్టు సాధించేందుకు జూబ్లీహిల్స్ బైపోల్ను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కు సీటు కేటాయించింది. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నుంచి 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ లోకల్ గా పట్టు ఉన్న నేత కావడంతో కాంగ్రెస్ అధిష్టానం అతడి వైపే మొగ్గు చూపింది. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలినట్టయింది. జూబ్లీహిల్స్ లో గట్టి పట్టున్న నేతను ఒక్కసారిగా కోల్పోవడంతో బీఆర్ఎస్ ఆలోచనలో పడింది. చివరకు మాగంటి భార్య సునీతను రంగంలోకి దించింది. ఇప్పటికే కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓడిపోవడంతో ఎలాగైనా జూబ్లీహిల్స్ స్థానాన్ని తిరిగి సాధించాలని బీఆర్ఎస్ నడుం బిగించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ప్రచారాన్ని హోరెత్తించింది. గల్లీ గల్లీలో ప్రచారాన్ని వినూత్న రీతిలో చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను ఎండగట్టేందుకు టెక్నాలజీని గట్టిగా వినియోగించింది. ప్రొజెక్టర్లు, స్క్రీన్లు ఏర్పాటు చేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన వాగ్దానాలను ప్రొజెక్ట్ చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను గట్టి సవాల్గా తీసుకుని ప్రచారాన్ని హోరెత్తించారు. మాగంటి సునీత గెలుపు కోసం పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకులు బీజేపీ తరపున తీవ్రంగానే ప్రచారం చేశారు. అయితే ఎగ్జిట్ పోల్స్ సర్వేలో బీజేపీ 3వ స్థానానికే పరిమితమైందని తెలుస్తోంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య జరిగినట్లే తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో విజయాన్ని సాధించి అదే జోష్తో స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే డిసెంబర్ నెలలో స్థానిక ఎన్నికల నినాదంతో స్థానిక ఎన్నికలను కాంగ్రెస్ వాయిదా వేస్తూ వస్తోంది. దీంతో జూబ్లీహిల్స్ లో విజయం సాధిస్తే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు కాస్త బలం చేకూరుతుందని కాంగ్రెస్ అనుకుంటోంది. అందుకే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గట్టి ప్రయత్నమే చేసింది. మరి జూబ్లీహిల్స్ లో గెలుపెవరిదా అన్నది ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా లేదా కాంగ్రెస్ పట్టు సాధిస్తుందా అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది. జూబ్లీహిల్స్ లో గెలిచేదెవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 10 రౌండ్లలో 42 టేబుల్స్ లో ఓట్లను లెక్కించనున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా ఇచ్చాయి. మిషన్ చాణక్య కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందంటూ ప్రకటించాయి.
ఓటింగ్ శాతంలో తక్కువ మోతాదులో మాత్రమే తేడా ఉండడంతో ఏదైనా జరగొచ్చనే ఉత్కంఠ నెలకొంటోంది. కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేలడంతో ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సంబరాలు మొదలుపెట్టారు. కానీ సైలెంట్ ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశారనే ధీమాతో వారున్నారు. మరికొన్ని గంటల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల భవితవ్యం తేలనుంది.